మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, పర్ణికారెడ్డి. ఎడమ కాలువ నుంచి 60, కుడి కాలువ నుంచి 100 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటిని విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వంలో రైతులు సాగునీటి కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే ₹1,00,000 రుణమాఫీ చేసిందని, ఈ నెల చివర్లోపు 2వ విడత రుణమాఫీ చేస్తామని చెప్పారు ఎమ్మెల్యేలు. ఆలోచన చేసి ప్రజలు అడగకముందే మేము ఇక్కడికి వచ్చి నీళ్ళు ఇచ్చినామంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాప్రభుత్వం అంటే. వాళ్ళలాగా ప్రజలు వాళ్ళ చుట్టూ తిప్పుకొని ప్రజలు అడిగినాక కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినాక ప్రజల కోసం చేసే పనులు కాదు. ఇది ప్రజాప్రభుత్వం. చాలా పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆయకట్టుకు నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే కోయిల్ సాగర్ కింద ఏదైతే గ్రావిటీ కెనాల్ ఉందో ఆ గ్రావిటీ కెనాల్ని కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతా ఉన్నాం. వచ్చే నెలల కోయిల్ సాగర్ పూర్తి మట్టం నీళ్ళు వచ్చిన తర్వాత గ్రావిటీ కెనాల్ ద్వారా దాదాపు ఒక 20 గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వబోతా ఉన్నామని, అదేవిధంగా ముఖ్యంగా ఏవైతే కోయిల్ సాగర్ గతంలో పెండింగ్ పనులు ఐవీఆర్ సేల్ చేసిన పెండింగ్ పనులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ పనులకు సంబంధించిన అనుమతులు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఆ పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి మిగతా 35,000 ఎకరాల ఆయకట్టు రైతాంగాన్ని